కథాస్రవంతి. అతను ఆమె కాలం బహుమతి కథల మణిహారం జిఎస్ లక్ష్మి గారి కథల సంపుటం నుండి వెర్రిబాగులు వదిన వ్రతకథ కథ. రచన శ్రీమతి జిఎస్ లక్ష్మి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీమతి జిఎస్ లక్ష్మి గారివి ఇప్పటి వరకు 200 కథలకు పైగా వివిధ ప్రింటు, అంతర్జాల పత్రికలలో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు ఇంగ్లీషు, కన్నడ, తమిళ భాషలలోకి అనువాదితమై బహుమతులు అందుకున్నాయి. ఆకాశవాణిలో గత 30 ఏళ్ల నుండి వీరు రాసిన కథలు, కవితలు, నాటికలు, పాటలు, ప్రసంగాలు ప్రసారమయ్యాయి. 2018 నుంచి ఇప్పటి వరకు సంచిక అంతర్జాల పత్రికలో కాజాల్లాంటి బాజాలు అనే కాలంలో 140 ఎపిసోడ్స్ రాశారు. వీరు అందుకున్న పురస్కారాలు: అతను ఆమె కాలం కథల సంపుటికి 2017 సంవత్సరానికి గాను గోవిందరాజు సీతాదేవి సాహిత్య పురస్కారం, భీమన్న సాహితీ నిధి కళానిలయం ద్వారా హైమవతి భీమన్న అందించిన వారి తల్లిదండ్రులు శ్రీమతి కొత్తూరు వెంకటలక్ష్మి, కొత్తూరు సుబ్బయ్య దీక్షితుల పురస్కారం, తెలుగు యూనివర్సిటీ అందించిన మాతృవందనం పురస్కారం, వంశీ ఇంటర్నేషనల్ ఎద్దనపూడి సులోచనారాణి జాతీయ పురస్కారం, అంతర్జాతీయ గుర్తింపు పొందిన శ్రీశ్రీ కళావేదిక ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. వివిధ పత్రికలలో ప్రచురించిన 3 నవలలు, 5 కథా సంపుటాలు వచ్చాయి. మీ వదిన ఉత్తి వెర్రిబాగలదు సర్నా అని అన్నయ్య తన పెళ్ళైన 25 ఏళ్లలోనూ కనీసం 1000 సార్లైనా అనుంటాడు నాతో. నా ఇన్నేళ్ల అనుభవంలో వదిన వెర్రిబాగులదో అన్నయ్య వెర్రిబాగులు వాడో తేల్చుకోలేకపోయాను. అవడానికి అన్నయ్య దొడ్డమ్మ కొడుకే అయినా ఒకే ఊర్లో ఉండడం వల్ల మా మధ్య రాకపోకలు బాగానే ఉన్నాయి. నిజం చెప్పొద్దు, వరసకు వదినయ్యే ఈ వదినని చూసి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే మా వదిన మాట మొదలు పెట్టే ముందు మీ అన్నయ్య, పూర్తి చేస్తూ మీ అన్నయ్య అంటుంది. మా అన్నయ్య అంటే మా వదినికి ఎంత ఇష్టమో, ఎంత గౌరవమో అని చాలా సంతోషిస్తుంటాను. అలాంటి వదిన ఎన్నెన్ని పూజలు, వ్రతాలు చేసేస్తూ ఉంటుందో. నాకు నోరు కూడా తిరగని నోవులు చాలా నోచింది. ఓ రోజు వదిన మా ఇంటికి వచ్చినప్పుడు ఇంకో గంటలో భోజనాల టైం అవుతోంది కదా అని భోంచేసి వెళ్ళి వదిన, అన్నయ్యని ఆఫీసు నుంచి ఇటే వచ్చేయమను అన్నాను. కలుపుగోలిగా ఉండే వదిన అంతకన్నానా అంది. వంట చేస్తున్నంతసేపు మా అన్నయ్య రుచుల గురించే మాట్లాడింది. కూరలో పోపు వేస్తున్నా, పులుపు కారాలు వేస్తున్నా మా అన్నయ్యకి ఎలా ఉంటే ఇష్టమో చెప్పి అలాగే చేయించింది. అన్నం తినకూడదు, ఉపవాసం అంటూ పలహారం కూడా చేయించింది. అదేమిటి, ఇవాళ శనివారం కాదు కదా, బుధవారం కదా అని ఆశ్చర్యపోతే, వారం రోజుల పాటు పగలు రాత్రి కూడా పలహారమేనని మొక్కుకుందట. అందుకని గోధుమ రవ్వతో ప్రత్యేకంగా ఉప్మా చేయించింది. ఆలస్యం అయిపోతోంది, అన్నయ్య ఎంతకీ రావట్లేదు. పోనీ మనం తినేద్దాం వదినా అంటే, అబ్బే మీ అన్నయ్య తినకుండానా అంటుంది. ఆఖరికి 2 గంటలు దాటాక వచ్చాడు మా అన్నయ్య. అప్పటికయ్యా ఇటు పాపం వాడి పనులు. ఏం చేస్తాం, రోజులు అలా ఉన్నాయి అనుకుంటూ ఇంకా ఆలస్యం ఎందుకని వెంటనే వడ్డన మొదలుపెట్టేశాను. కానీ ఆశ్చర్యం, మా అన్నయ్య కోసం పెట్టిన కంచంలో మా వదిన ఏదీ వెయ్యనివ్వదే, చేతులు అడ్డం పెట్టేసిందంతే. నాకేమీ అర్థం కాలేదు. మీ అన్నయ్య అన్నం తినరు, పలహారం మాత్రమే చేస్తారు అంటూ విడిగా నా చేత చేయించిన గోధుమ రవ్వ ఉప్మా అన్నయ్య ప్లేట్లో వేసింది. తాను మటుకు మా అందరితో సమంగా రుచిగా వండిన అన్ని ఆధారాలు వేసుకుంది. నేనుండబట్టలేక, ఏదో మొక్కుకున్నానన్నావు కదా వదినా అని సగంలో ఆపేశాను. మా వదిన తల ఊపుతూ, వారం రోజుల పాటు అన్నం ముట్టకూడదని అంది, అన్నంలో కొత్త ఆవకాయ కలుపుకుంటూ. మరి అన్నం తింటున్నావుగా. నాకు మాట ఎలా పూర్తి చేయాలో తెలియలేదు. మా వదిన నాకు బాగా అర్థమయ్యేలా వివరించింది. ఆ మధ్య నాకు బాగులేదు కదా, అందుకని బాగైతే వారం రోజుల పాటు మీ అన్నయ్య అన్నం ముట్టరని మొక్కుకున్నాను అంది చల్లగా. వదిన చెప్పింది అర్థం చేసుకోవడానికి నాకు కాస్త సమయం పట్టింది. అంటే ఆవిడ ఆరోగ్యం కోసం ఆవిడే అన్నయ్య అన్నం మానేస్తాడని మొక్కుకుందా? నాకు తెలిసినంతవరకు ఎవరైనా వాళ్లే ఉపవాసాలుంటామని మొక్కుకుంటారు, కానీ మరీ బొత్తిగా ఇలా తమ కోసం మొగుళ్ళు ఉపవాసాలుంటారని మొక్కుకుంటారా? అదే అడిగాను వదిన్ని. నువ్వు ఉపవాసం చేస్తావని మొక్కుకోవాలి గాని నీకోసం అన్నయ్య చేస్తాడని మొక్కుకోవడం ఏంటి అంటూ. అప్పుడు నాకు వదిన చేసిన గీతోపదేశం ఏంటంటే, ఏ వ్రతమైనా భర్త చేస్తే అందులో సగం పుణ్యం భార్యకి వస్తుందని పెద్దలు చెబుతారు కదా. అదే భార్య చేస్తే భర్తకేమీ రాదు.
దాని ప్రకారం మీ అన్నయ్య ఉపవాసాలు చేస్తే ఆయనకి నాకు ఇద్దరికీ పుణ్యం సరిసమానంగా వస్తుంది. మరి మీ అన్నయ్యకి కూడా కొంచెమైనా పుణ్యం రావాలి కదా, అందుకని ఆయన ఉపవాసాలు చేస్తారని నేను మొక్కుకున్నానన్నమాట అంది అన్నంలో మేగడ పెరుగు కలుపుకుంటూ. నేను అన్నయ్య వైపు చూశాను. వదిన తనకు సంపాదించి పెట్టే పుణ్యం తలుచుకుంటూ ఉప్మాని ఎంతో ఇష్టంగా తింటున్నాడు. ఓరి వెర్రి బాగులవాడా అని నోట్లోంచి రాబోతున్న మాటని గొంతులోనే ఆపేశాను. అలాంటి వెర్రిబాగులు వదిన ఒకసారి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కలిసి చేసుకుందాం రమ్మని పిలిచింది. ఎలా కాదనగలను? ఆవిడ అసలు ఆడపడుచులిద్దరూ విదేశాల్లో ఉండడం వల్ల ఈ వదిన ఏ నోవు నోచినా వరసకు ఆడపడుచుని కదా అని నన్ను ముత్తైదుగా పిలిచి చీర సారే పెట్టి పంపిస్తుంటుంది. పసుపు కుంకుమలకి 10 ఆమడలు వెళ్ళమన్నారనే సామెత గుర్తొచ్చి వదిన పిలవగానే బయలుదేరతాను. వరలక్ష్మి వ్రతం రోజున తెల్లారకట్టనగా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని పూజ నైవేద్యం ముగించుకుని ఆఫీసులకి కాలేజీలకి వెళ్లేవాళ్ళని పంపించి అంబర్పేట నుంచి అన్నయ్య ఉండే అమీర్పేటకు వచ్చేసరికి 11 గంటలు అవనే అయ్యింది. నీకు ఆలస్యం అయిపోలేదు కదా వదినా? మొహమాట పడుతూ అడిగాను. లేదు లేదు, ఇప్పుడేనా వంట అయింది. ఇద్దరం కలిసి పూజ చేసుకుందామని అన్నీ రెడీ చేస్తున్నాను అంటూ పూజ గదిలోకి తీసుకెళ్ళింది. వదినతో పాటు పూజ గదిలోకి వెళ్ళిన నేను సంభ్రమంగా అలా నిలబడిపోయాను. అమ్మవారిని వదిన ఎంత బాగా అలంకరించింది. మందిరమంతా మల్లెపూలు, కనకాంబరాలు, మరువాలతో కట్టిన మాలల తోరణాలు, అమ్మవారికి మెరుస్తున్న జరి అంచుతో ఉన్న ఎర్రటి పట్టుచీర, మెడలో నల్లపూసలతో కలిపి చుట్టిన మంగళసూత్రాలు, సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవి వచ్చి ఆ ఇంట్లో కొలువైనట్టుంది. ఎంతైనా వదిన దగ్గర చాలా నేర్చుకోవాలి అనుకుంటూ ఉంటే పూజ మొదలు పెడదామా అంటూ వదిన అడిగిన ప్రశ్నకి ఈ లోకంలోకి వచ్చాను. వంట కూడా అయిపోయిందా అనుమానంగా అడిగాను. అన్నీ అయిపోయాయి, పూజకు కూడా అన్నీ రెడీ, నువ్వు కాళ్ళు చేతులు కడుక్కురా అంది వదిన. వదిన నేను కలిసి సంప్రదాయబద్ధంగా సంకల్పంతో మొదలుపెట్టి అమ్మవారి పూజ భక్తి ప్రపత్తులతో చేసుకున్నాం. నవకాయ పిండి వంటలు అమ్మవారికి నైవేద్యం పెట్టి మనసారా మంగళహారతి కూడా పాడేసుకున్నాం. ఇద్దరం చేతులకు తోరణాలు కట్టుకుని వ్రతకథ చెప్పుకుని నెత్తిమీద అక్షంతలు వేసుకుని వ్రతం చెడ్డా ఫలం దక్కాలనుకున్నాం. అంతా అయి టైం చూసేటప్పటికి మధ్యాహ్నం 2 గంటలు దాటిపోయి 3కు చేరుకుంటోంది సమయం. అప్పుడు గుర్తొచ్చింది ఇద్దరికీ కడుపులో ఆకలి. అన్నయ్య ఎప్పుడొస్తాడో వదినా అని అడిగాను. ఎందుకంటే అన్నయ్య తినకుండా వదిన భోంచేయదు, వదిన తినకుండా నేను మటుకు ఎలా తినగలను? ఇవాళ పండగ కదా, తొందరగా వచ్చేస్తానన్నారు. ఉండు, కాస్త కాఫీ కలుపుకొచ్చి మీ అన్నయ్యకి ఫోన్ చేస్తాను అంటూ మా వదిన మా ఇద్దరికీ కమ్మటి కాఫీ చెరో పెద్ద గ్లాసులోని తీసుకొచ్చి కూర్చుని తాగుతూ అన్నయ్యకు ఫోన్ చేసింది. అలాగైతే ఎలాగండి, మీరు పొద్దుటి నుంచి ఏమీ తినలేదు కూడాను. ఇవాళ పండగనే బాస్కి చెప్పండి. పొద్దున్నే పూజ కూడా చేసుకున్నానా, సూర్యాస్తమానం అయ్యే లోపల నేను భోంచేసేయాలి. మరి మీకు పెట్టకుండా నేనెలా తింటాను? మీకోసం చూస్తూ ఉంటాం, స్వర్ణ కూడా వచ్చింది అని ఫోన్లో అన్నయ్యతో వదిన అంటున్న మాటలు వింటున్న నేను, వదినా అన్నయ్య పొద్దున్నే ఏమీ తినకుండా వెళ్ళాడా అని అడిగాను. నువ్వు పూజ చేసుకుంటున్నావు కదా, నేను కూడా అది అయ్యాకే తింటాను, 1 గంటకల్లా వచ్చేస్తాలే అన్నారు. కానీ ఇప్పుడు పైవాడెవడో వచ్చాడంటున్నారు. వాడిని పంపించి కానీ రావడం కుదరదట. ఎలాగో అలా రమ్మని చెప్పానులే, వచ్చేస్తారు అంది. ఇద్దరం కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నాం. 4 అయింది. తాగిన పెద్ద గ్లాసుడు కాఫీ ఏ మూలకి చాలలేదేమో, మాకు నీరసాలు వచ్చేస్తున్నాయి. వదినికి అన్ని సంప్రదాయాలు తెలుసు కదా, అందుకని వదిన, స్వర్ణ మనం పూజ చేసుకున్నాం కదా, కాస్త ప్రసాదం తినొచ్చేమో. తినొచ్చేమో ఏమిటి, మహారాజులా తినొచ్చు, తినకపోతే తప్పు కూడాను, సత్యనారాయణ వ్రత కథలో చెబుతారు కదా అంది. నేను వెంటనే సరేనన్నాను. ఇంకే ఇద్దరం కలిసి ఒక్కొక్కళ్ళం ఓ 2 బొబ్బట్లు, 2 బూరెలు, 2 గారెలు, 2 ఆవడలు, 2 సొజ్జప్పాలు, ఓ దోచెడు పులిహార, ఓ 4 బజ్జీలు, ఓ పెద్ద కప్పుడు దధ్యోజనం, అమ్మవారికి ఇష్టమైన పులగం, పరవాన్నంత కలిపి లఘువుగానే ప్రసాదం పుచ్చుకున్నాం. అప్పుడు టైం చూసేసరికి సాయంత్రం 5 అయింది. అన్నయ్య ఉరుకులు పరుగులతో వచ్చాడు. వదినని చూడగానే, సారీ వరం, అక్కడికి ఎయిర్పోర్ట్కి నేను వెళ్లకుండా సూర్యారావుని పంపించేసి నేను ఇటు వచ్చేశాను. నీకు ఆలస్యం అవ్వలేదు కదా, సూర్యాస్తమానానికి ఇంకా టైం ఉంది కదా, వడ్డించేయి మరి అంటూ హడావుడి పడిపోయాడు. చద్దన్నం తిన్నమ్మ మొగుడు ఆకలి ఎరగదన్నట్టు, అయ్యో స్నానం చేయకుండానా, ఓ 2 చెంబులు దిమ్మరించుకు రండి, ఇట్టే వడ్డించేస్తాను అంది వదిన. అన్నట్టుగానే గబగబా ఒళ్ళు తడుపుకుని వచ్చాడు అన్నయ్య. డైనింగ్ టేబుల్ మీద వెండి కంచం పెట్టి శ్రద్ధగా అన్ని ఆధారాలు వడ్డించింది వదిన అన్నయ్యకి. మీరు వచ్చేయండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అన్నాడు అన్నయ్య.
మీరు తిన్నాక కానీ నేను తినకూడదండి. ఇవాళ అమ్మవారి పూజ చేసుకున్నాను కదా, మీది అయ్యాకే నేను తినాలి అంది పరమ పతివ్రత మా వదిన. మరి సూర్యాస్తమానం అయ్యే లోపల తినేయాలన్నావు? అవునండి, ఇందాక క్యాలెండర్లో చూశాను, ఇవాళ 5:30కే సూర్యాస్తమయం అని రాశాడు అంది వదిన అర్థం చేసుకోమన్నట్టు. అన్నయ్య వెంటనే టైం చూశాడు. అప్పటికే 5:15 అయింది. తను తినాలి, తను తిని లేచాక వదిన తినాలి. ఇంకో 15 నిమిషాల లోపల. కంచం వైపు చూశాడు. నిండుగా బోలెడన్ని ఆధరువులు నోరు ఊరించేస్తున్నాయి. కానీ తినడానికి టైం ఏది? అంతే, తల ఉంచుకుని గబగబా పప్పు అన్నం కలిపేసుకుని అందులోనే కూర పులుసు కలగలిపి 2 నిమిషాల్లో కడుపులోకి తోసేశాడు. పూరీ కూరలాగా బొబ్బట్లలో పులిహార నంచుకుని తినేశాడు. ఓవైపు గారెలు నవ్వులుతూ మరోవైపు సొజ్జప్పాలు ఎక్కించేశాడు. మధ్యలో మంచినీళ్లు తాగినట్టు కప్పులో పాయసం గొంతులోకి వంపేశాడు. ఓ గుప్పెడు అన్నం పెట్టుకుని పెరిగేసేయ్ అన్నాడు. అన్నయ్య తింటున్న తీరుని నేను గుడ్లప్పు చెప్పి చూస్తూ ఉండిపోయాను. పాపం అన్నయ్య, వదినంటే ఎంత ప్రేమ అనుకున్నాను. ఒక్కసారిగా లేచి నించున్నాడు అన్నయ్య. చెయ్యి అడ్డంగా తిప్పేస్తూ నోటమ్మట మాట రాకుండా పోతూ ఉంటే మమ్మల్నిద్దరినీ తొందరగా తెలియమని టైం చూపిస్తూ సైగలు మొదలెట్టాడు. నాకు భయమేసింది. అన్నయ్య గొంతులోది కడుపులోకి తొందరగా దిగితే బాగుండు అనుకుంటుంటే వదిన డైనింగ్ టేబుల్ మీద తనకి నాకు కంచాలు పెట్టి వడ్డించసాగింది. అప్పటికే పుచ్చుకున్న ప్రసాదం కడుపులో బరువుగా కదులుతూ ఉంటే ఇంకేం తింటాం? కానీ పైకి చెప్పుకోలేముగా. గొంతులో మాటను గొంతులోనే నొక్కేసి ఇద్దరం ఓ గుప్పుడు మెతుకులు పెట్టుకుని పెరుగు వడ్డించేసుకున్నాం. నేనింకా ఆపసోపాలు పడుతూ ఒక్కొక్క మెతుకు కెరుగుతూనే ఉన్నాను. 5:30 అవగానే వదిన కంచంలో మిగిలిన మెతుకులు వదిలేసి చేయి కడుక్కుందుకు వెళ్ళింది. చూశావా స్వర్ణ, మీ వదిన ఇప్పటిదాకా నా కోసం చూస్తూ కూర్చుంది. తీరా ఇంకిప్పుడు తినాలన్న టైం అయిపోయింది. ఇవాళటికి పస్తే వట్టి వెర్రిబాగులది పాపం అన్నాడు. నేను తెల్లబోయాను. అన్నయ్య వదినలిద్దరిలో వెర్రిబాగుల వాళ్ళు ఎవరో తెలియక నేను వెర్రిమొహం పెట్టుకుని కూర్చుండిపోయాను. మీకైనా తెలిస్తే చెప్పరు? మీరింతవరకు వెర్రిబాగుల వదిన వ్రతకథ కథ విన్నారు. రచన శ్రీమతి జిఎస్ లక్ష్మి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ స్వాతి వారపత్రిక 2015 సంవత్సరం డిసెంబర్ 4వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి